ఉత్తరప్రదేశ్లోని మీరట్లో మర్చెంట్ నేవీ ఉద్యోగి సౌరభ్ రాజ్పూత్ దారుణంగా హత్యకు గురయ్యారు. అతని భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా కలిసి సౌరభ్ రాజ్పూత్ ను చంపేశారు. చాలా రోజులుగా సౌరభ్ రాజ్పూత్ కనిపించకుండా పోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో సౌరభ్ రాజ్పూత్ భార్య ముస్కాన్ హంతకురాలని తేలింది. 2016లో సౌరభ్ రాజ్పూత్, ముస్కాన్ పెళ్లి చేసుకున్నారు. వీరిది లవ్ మ్యారేజ్ గా చెప్తున్నారు కుటుంబ సభ్యులు. భార్యతో ఎక్కువ సమయం గడిపేందుకు మర్చెంట్ నేవీలో జాబ్ కూడా వదిలేశాడు సౌరభ్. 2019లో వీరికి ఒక పాప పుట్టింది. అదే సమయంలో ముస్కాన్ కు తన ఫ్రెండ్ సాహిల్ తో అఫైర్ నడుస్తున్నట్టు సౌరభ్ గుర్తించాడు. దాంతో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. ఇద్దరూ డివోర్స్ కోసం అప్లై చేశారు. అయితే తన కూతురి భవిష్యత్తు కోసం ఆలోచించిన సౌరభ్ విడాకుల విషయంలో వెనక్కి తగ్గాడు. మర్చెంట్ నేవీలో రీజాయిన్ అయ్యాడు. 2023లో జాబ్ మీద వేరే దేశం వెళ్లాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఇండియా తిరిగొచ్చాడు. అప్పటికే సాహిల్, ముస్కాన్ బాగా క్లోజ్ అయిపోయారు. సౌరభ్ ను చంపేయాలని నిర్ణయానికొచ్చారు. ఈ నెల 4న సౌరభ్ భోజనంలో నిద్రమాత్రలు కలిపింది ముస్కాన్. ఆ భోజనం తిని సౌరభ్ మత్తుగా నిద్రపోగానే కత్తితో పొడిచి చంపేశారు. మృతదేహాన్ని ముక్కలు చేసి ఒక డ్రమ్ములో కుక్కి సిమెంట్తో సీల్ చేసేశారు.